ఆల్కహాల్ చేయడం ఒక బ్యాడ్ థింగ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్కహాల్ని బ్యాన్ చేయొచ్చు కదా. నిజంగా గవర్నమెంట్ దగ్గర ఎంత పవర్ ఉందంటే రాత్రికి రాత్రే ఆల్కహాల్ని బ్యాన్ చేసేంత. జస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్మోక్ అండ్ ఆల్కహాల్ ఈ రోజు నుండి బంద్ అని చెప్తే చాలు. కానీ పైన చూడండి, మీకే అర్థమవుతుంది ఆల్కహాల్ ఎందుకు బ్యాన్ చెయ్యరో. ఢిల్లీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కేవలం 1 year లోనే ఆల్కహాల్ ట్యాక్స్ నుండి 5,000 కోట్లు సంపాదించిందట. అదే హెల్దీ ఫుడ్ కి సంబంధించిన పాలు, పెరుగు, వెన్న నుండి ప్రభుత్వానికి 200 కోట్లు మాత్రమే. సో ఆల్కహాల్ బ్రెయిన్ లో ఎంత డోపమైన్ రిలీజ్ చేస్తుందంటే మనిషి ఆల్కహాల్ కొనుక్కోవడానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆల్కహాల్ కోసం బాడీనే అదంతటా అదే డ్రింక్ షాప్ కి వెళ్ళిపోతుంది. ఈ అడిక్షనే గవర్నమెంట్ కి ఒక పెద్ద నిధి. ప్రతి ఒక్క డ్రింక్ షాప్ ఓనర్ కి కావాల్సింది డ్రింక్ రిపీట్ చేసే కస్టమరే. అలా ఆల్కహాల్ ట్యాక్స్ నుండి అన్లిమిటెడ్ మనీ వస్తుంది. కేవలం డబ్బే ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్కహాల్ ని బ్యాన్ చేయలేకపోవడానికి రీజన్.